Hello, my dear friends. A pleasant and warm welcome you all. And na peru Yuvraj Sai Kumar. Welcome to 1 hour motivational session. Right. మనం హ్యాపీగా ఎప్పుడు ఉంటాం? హ్యాపీగా ఉండాలనుకున్నప్పుడు ఉంటాం, రైట్? ఎస్. హ్యాపీనెస్ అనేది మన స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. మన మైండ్లో ఉన్న ఒక స్టేట్ అనమాట హ్యాపీనెస్. స్టేట్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఏ పార్ట్ అండ్ పార్ట్స్, ఒక స్థితి, రైట్? హ్యాపీనెస్, ఆ వర్డ్ వింటేనే హ్యాపీనెస్ వస్తుంది. ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలి, రైట్? నవ్వుస్తూ ఉండాలి, నవ్విపిస్తూ ఉండాలి. నువ్వు సక్సెస్ అయితే హ్యాపీగా ఉంటావా? ఎస్, ఆబ్వియస్లీ. నీకు ఏది కావాలో అది జరిగితే, నువ్వు ఏదైతే అనుకుంటావో దానికి రీచ్ అయితే, నువ్వేదైతే చెయ్యాలనుకుంటావో అల్టిమేట్గా దానికి రీచ్ అయితే, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, రైట్? ఎస్. సపోజ్ ఐ వుడ్ లైక్ టు సే వన్ ఎగ్జాంపుల్. సపోజ్ వన్ పర్సన్, అతను దొంగ అనమాట. హీ వాంటెడ్ టు డూ సంథింగ్, చోరీ, దొంగతనం చేశాడు. ఒక మంచి పర్స్ కొట్టేశాడు అనమాట. అంటే డబ్బులు ఎక్కువ ఉన్న పర్స్ కాస్త కొట్టేశాడు. అతను ఆ డబ్బులు కాస్త తీసుకెళ్తాడు, ఇంటికి వెళ్తాడు. ఆ డబ్బులు కాస్త తన దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా చప్పుడు వచ్చినా కూడా, బయట ఏదైనా వెహికల్ వచ్చినా కూడా, సైరన్ మోగినా కూడా, డోర్ చప్పుడు వినిపించినా కూడా ఆయనకి నిద్ర వస్తుందా? ఎస్, అల్టిమేట్గా నిద్ర రాదు. అంటే అక్కడ ఆయన వృత్తి, ఐ మీన్ దొంగతనం చేయాలి అనుకున్నాడు. ఫైనల్గా దొంగతనం చేశాడు, బట్ హీఈస్ నాట్ హ్యాపీ. వై? ఎస్, ఆబ్వియస్లీ అది సోషియబుల్ సక్సెస్ కాదు, అది సోషియాలిటీ థింగ్ కాదు. ఎస్, అందరూ ఒబే చేసే థింగ్ కాదు. ఎస్, ఆబ్వియస్లీ. హ్యాపీనెస్ అనేది ఎక్కడుంటుంది? ఎస్, హ్యాపీనెస్ అనేది ఎక్కడైనా ఉంటుంది. ఎవ్రీవేర్ ఇస్ హ్యాపీనెస్. ద వే హౌ యు ఆర్ రిసీవింగ్ ఇట్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్. ఎస్, ఆబ్వియస్గా నువ్వు సక్సెస్ అయితే హ్యాపీనెస్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, ఎస్, ఇట్ విల్ గివ్ హ్యాపీనెస్. ఒక్కొక్కసారి మనం సచ్ గ్రేట్ పీపుల్ అని తెలిసినా కూడా ఆ హ్యాపీనెస్ని ఐ మీన్ మనకు మనమే కోల్పోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒకసారి ఒక పెద్ద సైంటిస్ట్, ఏం పేరు అనుకుందాం, ఏం పేరప్ప, ఓకే, ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనుకుందాం. ఆయన ఫ్లైట్లో జర్నీ చేస్తూ ఉన్నాడు. ఒక రైతు తన కొడుకు దగ్గరికి వెళ్ళాలి, అంటే తన కొడుకు కూడా వేరే ఫారెన్లో సెటిల్ అయ్యాడు, తన దగ్గరికి వెళ్ళాలి అనేసి తను కూడా ఫ్లైట్లో జర్నీ చేస్తున్నాడు. అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరి మధ్య, అంటే వాళ్ళ రైతు కూడా ఎవరైతే సైంటిస్ట్ పేరు చెప్పాను, ఏం పేరు చెప్పాను మర్చిపోయాను, ఎస్, ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఎస్, ఆయన పక్కనే ఆ రైతు కూడా కూర్చుంటాడు అనమాట. ఇంకా ఆల్బర్ట్ ఐన్స్టైన్కి ఒక థాట్ వస్తుంది, నేను ఇంత పెద్ద శాస్త్రవేత్తను కదా, ఇంత పెద్ద సైంటిస్ట్ని కదా, నేను నా ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకునేదానికి ఒక బక్రా దొరికాడు, ఒక ఇన్నోసెంట్ ఫెలో దొరికాడు, ఒక రైతు దొరికాడు అనేసి అనుకుంటాడు అనమాట. ఐన్స్టీన్ అడుగుతాడు రైతుకి, సార్, అంటే ఏమండి, నేను పెద్ద సైంటిస్ట్ని, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అనేసి అడుగుతాడు, చెప్తాడనమాట ఐన్స్టీన్. అప్పుడు రైతు కూడా తన సెల్ఫ్ ఎస్టీమ్ కూడా పెద్దదే కదా, సార్, మీకు ఏదైనా వ్యవసాయంలో డౌట్ ఉంటే నన్ను అడగండి అంటాడు. నిజంగానే తన ఎస్టీమ్ కూడా చాలా పెద్దది, సెల్ఫ్ ఎస్టీమ్. ఓకే, ఇలానా అనేసి, ఇదేంది నన్నే డౌట్ అడగమంటాడు అనేసి ఆయన ఒక పందెం కాస్తాడు ఆ రైతుకి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కన్నా ఐ మీన్ దానికి ఆన్సర్ చెప్తే కన్నా నేను నీకు సంబట్ క్లమ్జీ, ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కన్నా నువ్వు ఆన్సర్ చెప్పలేకపోతే యూ హ్యావ్ టు గివ్ మీ 50 రూపీస్. ఇఫ్ ఇన్ కేస్ ఆ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్పలేదనుకో, నువ్వు 50 రూపాయలు నాకు ఇవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు అడిగే క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పలేదనుకో,
నేను 5,000 రూపాయలు నీకు ఇస్తా, రైట్? ఎస్. ఆయన ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు, అడిగాక ముందే ఆ రైతు 50 రూపాయలు చేతిలో పట్టుకుంటాడు. ఈయన పెద్ద ఆయన కదా, ఎట్లా చెప్పలేములే అనేసి. సైంటిస్ట్ అడుగుతాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్, సూర్యుడికి భూమికి ఎంత డిస్టెన్స్ అనేసి అడుగుతాడు. ఐ డోంట్ నో సార్ అనేసి 50 రూపాయలు ఇస్తాడు. ఇప్పుడు రైతు క్వశ్చన్ అడగాలన్నమాట ఆల్బర్ట్ ఐన్స్టీన్కి. సార్, మై క్వశ్చన్ ఈజ్, ఒక గుట్ట ఎక్కేటప్పుడు అది 4 కాళ్ళతో ఎక్కుతుంది, అదే కన్నా గుట్ట దిగేటప్పుడు అది 5 కాళ్ళతో దిగుతుంది. వాట్ ఈస్ దట్ అనిమల్ సార్ అనేసి అడుగుతాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కొద్దిసేపు ఆలోచిస్తాడు, బాధపడుకుంటూ 5,000 తీసి ఆ రైతుకి ఇస్తాడనమాట. ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అడుగుతాడు అనమాట ఆ రైతుని, వాట్ ఇస్ ద ఆన్సర్ అనేసి. అప్పుడు ఆ రైతు చెప్తాడు, సార్ ఐ టు డోంట్ నో అనేసి 50 రూపాయలు ఆల్బర్ట్ ఐన్స్టీన్కి ఇస్తాడు. అంటే మొత్తానికి రైతు 100 రూపాయలు ఇచ్చాడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ 5,000 రూపీస్ ఇచ్చాడు. అంటే ఈయనేమో ఆయన నాలెడ్జ్ ప్రకారంగా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన సక్సెస్ పర్సన్, సైంటిస్ట్. బట్ బేస్డ్ అపాన్ ఇస్ హ్యాక్ట్, ఐ మీన్ అతను చేసిన పని వల్ల, బేస్డ్ అపాన్ ఇస్ యాక్ట్, హీ ప్రూవ్డ్ దట్ ఐఎమ్ అన్హ్యాపీ. అంటే అతని హ్యాపీనెస్ కాస్త కోల్పోయింది అనమాట. ఎస్, దట్ ఈస్ బేస్డ్ అపాన్ అవర్ ఓన్లీ, అంటే మన మీద డిపెండెంట్ ఉంది, రైట్? ఎస్. ఆర్ యూ ఏ హ్యాపీ పర్సన్? ఇందాక సక్సెస్ గివ్స్ హ్యాపీనెస్ అంటే ఆబ్వియస్లీ ఎస్ అన్నారు. ఒక్కొక్కసారి మనమే మన చేతులారా మిస్ చేసుకుందామని చెప్పాము. ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యూ ఏ హ్యాపీ పర్సన్? ఐ మీన్, ఆర్ యూ ఏ హ్యాపీ? ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నీలో క్రియేట్ చేసుకుంటే యు ఆర్ ఆబ్వియస్లీ హ్యాపీ, రైట్? ఎస్. ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి అడిగాడంట, సార్ నేనేదో దీనంగా ఉన్నాను అనేసి, అంటే నాలో ఏదో అసంతృప్తి ఉంది అనేసి. ఎందుకు అలా ఉన్నావు అనేసి అడిగాడంట. ఆయన రీజన్ చెప్పాడు. రీసెంట్గా మా తాత చనిపోయాడు, ఆయన నా పేరు మీద ఒక 5 కోట్ల ఆస్తి రాసి చనిపోయాడు. దానికైతే బాధపడాలి ఎందుకు, ఐ మీన్ దానికి ఎందుకు నువ్వు బాధపడడం, హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అనేసి ఆ డాక్టర్ చెప్పాడంట ఆ పర్సన్కి. అంతకుముందు వాళ్ళ నాన్న నాకు 10 కోట్లు రాసినాడు, అలా అయితే ఇంకా డబ్బులు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అని డాక్టర్ అంటాడు. అంతకుముందు వాళ్ళ నాన్న నాకు 15 కోట్లు రాయినాడు, అలాగైతే ఇంకా డబుల్ హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా అనేసి డాక్టర్ అడుగుతాడు. బట్ ఇంకా చనిపోయేదానికి ఎవరు లేరు సార్ అనేసి ఈ పర్సన్ అంటాడు, పేషెంట్. అంటే అక్కడ ఈ పాయింట్ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఒక పర్సన్ అతని దగ్గర ఉన్న దాన్ని చూసి ఆనందించలేదు, తనకు వచ్చిన దాన్ని చూసి ఆనందించలేదు, బట్ హీ వాజ్ సర్చింగ్ ఫర్ హ్యాపీనెస్. అంటే రాని దాని గురించి ఆలోచిస్తున్నాడు, బాధపడుతున్నాడు, అన్హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఉన్న దాని గురించి హ్యాపీగా ఫీల్ అవ్వట్లే, దాని గురించి ఆలోచించట్లే, రైట్? ఎస్. ఎవరో చచ్చాడు, ఆయనకి డబ్బులు పెట్టాడు అంటే, వాళ్ళు చచ్చారు ఆయనకి డబ్బులు వేశారు అంటే దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. ఇంకా ఎవరన్నా చస్తే ఇంకా నాకు ఎక్కువ డబ్బులు వస్తుంది అని ఫీల్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఎస్, అది మన మూర్ఖత్వం అన్నమాట. ఎస్, ఒక అంటే హ్యాపీనెస్ నీలోనే ఉంది, అంటే మనలోనే, మన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ చెప్పానే, అంటే మనలోనే ఉంది కదా, ఆ హ్యాపీనెస్ మనలోనే ఉంది. దానికి ఒక చిన్న ఉదాహరణ, ఎగ్జాంపుల్. ఒక కస్తూరి పరిమళం అనేసి వినే ఉంటారు మీరు. అంటే అది ఒక అనిమల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అనమాట, అంటే అనిమల్ నుంచి దాన్ని తీస్తారనమాట. ఒక అనిమల్ ఈ పరిమళాన్ని చూసి, అంటే దాన్ని ఆస్వాదిస్తూ, అది ఎక్కడుందబ్బా అనేసి ఆ అడవిలో అంతా సెర్చ్ చేస్తూ ఉంటుంది. అది ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ కస్తూరి పరిమళం అంటే మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట. అది
దానికోసం ఆ కస్తూరి పరిమళం ఎక్కడుంది చూద్దామనేసి వెతుకుతుంది. ఎంత వెతికినా కూడా కనిపించదు. అట్లాగే వెతుకుతూ ఉంటుంది, దాని నిద్రాహారాలు అనేసి వెతుకుతూ ఉంటుంది. ఫైనల్గా అది ఒకరోజు చనిపోతుంది. ఒక అడవి జంతువు అట్లా వస్తూ ఉంటే ఏదైతే ఇది చనిపోయిందో, కస్తూరి పరిమళం కోసం వెతుకుతూ చనిపోయిందో, దాని దగ్గర అట్లా వేస్తూ ఉంటే ఆ అనిమల్కి కూడా కస్తూరి పరిమళం వెదజల్లిందంట. అంటే దానికి కూడా సువాసన వచ్చిందంట. అది ఫైనల్గా ఎక్కడుంది అని చూస్తే ఏదైతే ఈ అనిమల్ చనిపోయిందే అందులో నుంచి ఆ కస్తూరి పరిమళం అనేది వెదజల్లుతుందంట. అంటే హ్యాపీనెస్ మనలోనే ఉంది. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి హ్యాపీనెస్ కోసము అక్కడ బాధపడుతూ కూర్చునేస్తున్నాం. ఫైనల్గా సెర్చ్ చేస్తే హ్యాపీనెస్ మనలోనే ఉంటుంది. ఏదైతే ఈ కస్తూరి పరిమళం కోసం ఆ జంతువు వెతికిందో ఫైనల్గా దాంట్లోనే కస్తూరి పరిమళం ఉంది అని అది తెలుసుకోలేక చనిపోయింది. వేరే అనిమల్ వచ్చి గుర్తించింది అనమాట ఫైనల్గా. ఎస్, ఒక పెద్ద రచయిత, ఐ డోంట్ నో విచ్ బుక్ ఇట్ ఈస్ లొకేటెడ్, ఒక స్టేట్మెంట్ చెప్పాడు, ఏ రోజ్ ఈజ్ ఏ రోజ్ ఈజ్ ఏ రోజ్ అనేసి. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఒక గులాబీ మాత్రమే, గులాబీ మాత్రమే. ఎస్, if anyone asks you what is India, ఏమని చెప్తారు మీరు? ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీని అంటారా? ఎస్, అందరూ అదే చెప్తారు. లేదంటే డెవలప్డ్ కంట్రీ అంటారా? ఇండియా ఈజ్ ఏ రిచ్ కంట్రీ అంటారా? ఇండియా ఈజ్ ఏ ఇంటెలిజెంట్ కంట్రీ అంటారా? ఇండియా ఈజ్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ అంటారా? ఇండియా ఈజ్ ఏ వండర్ఫుల్ కంట్రీ అంటారా? ఏం చెప్తారు? నో, ఇండియా ఈజ్ ఏ ఇండియా. భారతదేశం మాత్రమే. నువ్వెవరు? నేను మాత్రమే. ఎస్, నువ్వు మాత్రమే. ఒక గులాబీ ఉంది అంటే ఒక హ్యాపీనెస్, అంటే మనం కనెక్ట్ చేసే విధానం చెప్తాను చూడండి. అంటే హ్యాపీనెస్తో మనం కనెక్ట్ చేసే విధానము ఈ చిన్న ఉదాహరణతో అర్థమవుతుంది. ఒక రోజ్ కనెక్షన్ ఉంది అంటే రోజా పువ్వుతో మనం కనెక్ట్ అయ్యే విధానం అనమాట. రోజా పువ్వు చూస్తూనే అందరూ కనెక్ట్ అవుతారు. వై? బికాస్ ఇది కలర్ఫుల్గా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. అంటే ఎవరు ఏదైనా శుభకార్యాలు జరిగినా కూడా అక్కడ రోజెస్ పెడుతూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా రోజెస్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇఫ్ యూ వాంటెడ్ టు ప్రపోజ్, వీ యూజ్డ్ రోజ్ టు ప్రపోజ్. ఎస్, గులాబీ యూజ్ చేస్తుంటారు ప్రపోజ్ చేయాలంటే. ఎస్, అంటే ఆ గులాబీని నువ్వు ఎప్పుడైతే చూస్తావో, వాట్ యూ థింక్ దట్? ఎస్, ఇట్స్ వన్ ఆఫ్ ది ఫీలింగ్, హ్యాపీనెస్ ఫీలింగ్ ఇస్తుంది, రైట్? ఎందుకు? అది ఒక మంచి పని కోసం వాడుతున్నాము. అది దాన్ని చూస్తే చాలా బాగుంది అంటే నీకంటూ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట గులాబీకి సంబంధించి. ఆ గులాబీని చూస్తుంటేనే నీకు ఆ స్పెసిఫికేషన్స్, అవి సెన్సార్స్ టచ్ అవుతున్నాయి. ఎలాగైతే లాకర్ ఓపెన్ చేస్తామో, అంటే కీతో లాకర్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. అంటే మన నుంచి ఆ సెన్సార్స్ అందుతున్నప్పుడు అది ఆ పరిమళం వెదజల్లుతుంది అనమాట, రైట్? సపోజ్ అంటే ఇందాక హ్యాపీనెస్ ఇచ్చింది, ఏది? గులాబీ అనమాట. సపోజ్ థింక్ దిస్ ఎగ్జాంపుల్, అంటే ఒకసారి ఈ ఎగ్జాంపుల్ని అజూమ్ చేసుకో. నీకు ఇష్టమైన వ్యక్తి, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్న వ్యక్తి అన్ఫార్చునేట్గా చనిపోయాడనమాట. అతని దగ్గర నువ్వు గులాబీలతో స్వయంగా నువ్వే అల్లిన ఒక దాన్ని ఏమంటారు, హారం తీసుకెళ్ళి అక్కడ పెట్టావు. ఆ సంఘటన గడిచిపోయిందనమాట. ఈసారి నీకు ఎప్పుడైతే గులాబీని చూస్తావో, నీకు ఎవరైతే ఇన్స్పిరేషన్గా నిలబడ్డాడో ఆ చనిపోయిన దగ్గర అమర్పించిన గులాబీ మాత్రమే గుర్తొస్తుంది. వాళ్ళు చనిపోయారు అన్న ఆ సంఘటన కాస్త గుర్తు చేస్తుంది, రైట్? ఇంతకుముందేమో గులాబీని చూస్తే హ్యాపీనెస్ క్రియేట్ అయింది. ఇప్పుడు గులాబీని చూస్తుంటే ఒక సాడ్ ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే వాళ్ళు చనిపోయారు ఈరోజు, అంటే అది గుర్తుగా మిగిలిపోతుంది అనమాట. అంటే ఒక సాడ్ ఫీలింగ్ వస్తుంది గులాబీని చూస్తుంటే, రైట్? ఎందుకలా? అంటే మనం చేసుకున్న ఇంప్రెషన్ అనమాట. ఎస్, అంతా మన ఇంప్రెషన్లో ఉంటుంది అనేసి ఐ వాంటెడ్ టు సే. ఎస్, నువ్వు మాత్రమే. ఇండియా మాత్రమే. ఎ రోజ్ ఈజ్ ఏ రోజ్. గులాబీ మాత్రమే. గుర్తుపెట్టుకో. నీకు ఉన్నవాడితో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నువ్వు రోజు పడుకుంటున్నావు, లేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు. డోంట్ కంపేర్ విత్ ఎనీ వన్, రైట్?
అంటే నీకు ఏదో సాధించలేదు, నేను ఏదో సాధించాలనుకున్నా ఏదో ఇక్కడే మిగిలిపోయా అనేసి అక్కడే బాధపడుతూ కూర్చోకు. ఎంతకాలం మనం కూర్చుంటావు? యా, ఇట్ విల్ టేక్ సమ్ టైం. కూర్చొని బాధపడు, ఆలోచించు, తర్వాత గెటింగ్ అయిపో. ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే ఖచ్చితంగా పాస్ అవుతూ ఉంటుంది. అంతా నీలోనే ఉంటుంది. నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? ఖచ్చితంగా నిన్ను నువ్వు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. నైట్ ప్రశాంతంగా పడుకున్నావు, మార్నింగ్ ప్రశాంతంగా లేస్తున్నావు, అంతకన్నా హ్యాపీనెస్ ఏముంది ఇంకా? ఎంతోమంది నిద్రలోనే అలాగే చనిపోయే వాళ్ళు ఉన్నారు. నైట్ ఎలా ఉన్నావు, మార్నింగ్ ఎలా ఉన్నావు. ఎంతోమంది జీవితాలు ఒక డే అండ్ నైట్లోనే మారిపోయాయి. ఎస్, నీకు ఉన్న వాటితో చూసి హ్యాపీగా ఫీల్ అవ్వవు. నీకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, మాట్లాడడానికి నోరు ఉంది, ప్రశాంతంగా గాలిని పీల్చుకుంటున్నావు, నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు, పరిగెత్తున్నావు, నడుస్తున్నావు, తింటున్నావు. ఒక్కసారి ఇలాంటి పనులు చెయ్యలేని వాళ్ళ గురించి ఆలోచించండి. హౌ దే ఆర్ లివింగ్. ఒకరు అనుకుంటున్నారు నేను ప్రశాంతంగా గాలి పీల్చుకుంటే చాలు ఈరోజు అనేసి. ఇంకొకరు అనుకుంటున్నారు నేను నా మనసులో ఉన్న మాటలు విప్పి మాట్లాడుకుంటే చాలు అనేసి. బట్ దే ఆర్ అనేబుల్ టు టేక్ ఎయిర్, బట్ దే ఆర్ అనేబుల్ టు టాక్. నేను ప్రశాంతంగా నడిచే చాలు అనుకుంటున్నారు, బట్ దే ఆర్ అనేబుల్ టు వాక్. కొందరికి కాళ్ళు లేవు, కొందరికి చేతులు లేవు. వాళ్ళు ప్రశాంతంగా నా స్వయంగా నేను తింటే చాలు అనుకుంటున్నారు. ఎస్, యు హ్యావ్. ఉన్న వాటిని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకో. ఉన్న వాటిని ఉన్నట్లుగా హ్యాపీగా ఆస్వాదించు. ఎస్, నాకు ఈరోజు ఇన్ని ఉన్నాయి. అప్పుడు అల్టిమేట్గా నువ్వు ఎప్పుడు హ్యాపీగానే ఉంటావు అనమాట. అంటే ఆ చూసినప్పుడల్లా దాన్ని చూసి నువ్వు బాధపడుకుంటూ కూర్చోకుండా ఆస్వాదిస్తావు, హ్యాపీగా ఉంటావు. డోంట్ బీ అన్హ్యాపీ విత్ వాట్ యూ డోంట్ హ్యావ్. నీ దగ్గర లేని వాటి గురించి ఆలోచించే కంటే నీ దగ్గర ఉన్న వాటి గురించి ఆలోచించు. ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే మనం లేని వాటి గురించినే ఆలోచిస్తుంటాము అన్నదానికి. వీ హ్యావ్ టీత్, రైట్? పళ్ళు ఉంటాయి, మనకు 4 ఉంటుంది, రైట్? ఇఫ్ ఇన్ కేస్ ఒక పళ్ళు ఊడిపోయింది అనుకో రీసెంట్లీ, మన నాలుక ప్రతి క్షణము ప్రతిసారి అక్కడికి వెళ్ళి గెలుకుతూ ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళి రబ్ చేస్తూ ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది వితౌట్ అవర్ పర్మిషన్, రైట్? అంటే ఆ నాలుక చెప్తుంది ఇక్కడ ఒక పళ్ళు ఉండాల్సింది, ఆ పళ్ళు మిస్ అయిపోయింది అనేసి. అంటే ఆ 31 పళ్ళు ఉన్నాయనేసి ఆ నాలుక హ్యాపీగా లేదనమాట. ఇక్కడ ఒక పళ్ళు ఉండాలి అనేసి ప్రతిసారి అక్కడే ఉండేసి బాధపడుతూ ఉంది. మనం కూడా అదే విషయం ఫాలో అవుతున్నాం, రైట్? ఏదైతే మన నాలుక మనల్ని పనులు చూసి బాధపడుతూ ఉందో ఒక పని పోయిందనేసి, మనం కూడా మనల్ని చూసి అలాగనే చేస్తున్నాం, తెలుసా? నో మై డియర్ ఫ్రెండ్, యూ హ్యావ్ సచ్ ఎబిలిటీస్. నీలో ఉన్న వాల్యూ తెలుసా? మనకంటూ ఒక వాల్యూ ఉంది. ఏం వాల్యూ? ఎస్, నిజంగానే డబ్బుల ప్రకారంగా నేను చెప్తున్నాను. మన బాడీ అసెట్ ఎంతో తెలుసా? నిజంగానే కొన్ని కోట్లు. ఎస్, నీ కిడ్నీస్, నీ లివర్, నీ హార్ట్, నీ ఐస్, అంత గొప్ప గొప్ప ఆర్గాన్స్ పెట్టుకొని లేని వాటి గురించి, నీ మిస్ అయిపోయిన వాటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? నీ యొక్క బాడీ ఆర్గాన్ ఉంటుంది కదా, ఆ ఆర్గాన్ వాల్యూ ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే ఆ ఆర్గాన్ నువ్వు కోల్పోతావో, ఎప్పుడైతే ఆ ఆర్గాన్ రీప్లేస్ చేస్తారో, అప్పుడు నీకు ఆ ఆర్గాన్ వాల్యూ తెలుస్తుంది, రైట్? ఎస్ మై డియర్ ఫ్రెండ్, అదే తప్పు మనం చేస్తున్నాం. నిజమైన నీ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే మనం మనలా ఆలోచిస్తామో. వేరొకరిలా ఆలోచించద్దు.
వాళ్ళలా వీళ్ళలా ఆలోచించొద్దు. నువ్వు నీలా ఆలోచించు. నువ్వు నీ గురించి ఆలోచించు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించొద్దు. నీ బాడీని ప్రేమించు, నీ మైండ్ని ప్రేమించు, నీ ప్రతి ఒక్క ఆర్గాన్ని ప్రేమించు. ఎస్, నీకు ఉన్న నీకు ఏదున్నా ఏది లేకపోయినా నీకు బట్టలు ఉంటాయి, వాచ్ ఉంటుంది, నీకు ఉన్న సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ ఏదైనా మార్చుకోవచ్చు, నీకున్న చేంజబుల్ థింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఏదైతే మనం రీచేంజబుల్ అవ్వదో అదే మన బాడీ అన్నమాట. మన బాడీలోనే మనం హ్యాపీనెస్ పెట్టుకొని, మన బాడీనే ఒక పెద్ద అసెట్, ఆ బాడీని మించిన అసెట్ ఇంకేదో ఉంటాయనేసి అన్హ్యాపీగా ఫీల్ అవ్వడం ఎందుకు? ఎస్, బైక్ కొత్తది వస్తే కొత్త చేంజ్ చేయొచ్చు, కారు కొత్త మోడల్ వస్తే కొత్త మోడల్ చేంజ్ చేయొచ్చు, వాచ్ కొత్త మోడల్ వస్తే చేంజ్ చేయొచ్చు, మొబైల్ కొత్త మోడల్ వస్తే చేంజ్ చేయొచ్చు, కంప్యూటర్ కొత్త మోడల్ వస్తే చేంజ్ చేయొచ్చు, వాటర్ బాటిల్ కొత్తది వస్తే ఇంకొత్త దానికి మారచ్చు. బట్ ద ఓన్లీ అన్ఎక్స్చేంజబుల్ థింగ్ ఈజ్ ద హ్యూమన్ బాడీ. నువ్వు నల్లగున్నా, తెల్లగున్నా, పొడుగున్నా, పొట్టిగున్నా, సన్నగున్నా, లావుగున్నా, ఎలాగన్నా ఉండని, నువ్వు ఏది మార్చుకోలేవో అది ఏంటి అంటే మన బాడీ. అంటే మనల్ని మనం మార్చుకోలేము. ఇది ఫిజికలీ, నాట్ మెంటలీ, రైట్? ఎస్, యూ హ్యావ్ ఎ మెంటల్ స్టేట్. వాట్ ఈస్ ద స్టేట్? ఎస్, హ్యాపీనెస్ ఈజ్ ద స్టేట్. ఆ హ్యాపీనెస్ని వీలైనంత టైం ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నించుకో. ఎస్, అంటే ఆ ఎబిలిటీ నీలోనే ఉంది అని చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు ప్రాబ్లం గురించి ఆలోచిస్తావో, ఈ సొల్యూషన్ గురించి ఎలా ఆలోచిస్తావు? డోంట్ బీ ఏ ప్రాబ్లం, డోంట్ బీ ఏ పార్ట్ ఆఫ్ ప్రాబ్లం, బీ ఏ పార్ట్ ఆఫ్ సొల్యూషన్. నువ్వు ప్రాబ్లం అవ్వద్దు, ప్రాబ్లం గురించి ఆలోచించవద్దు, జస్ట్ అబౌట్ థింక్ ద సొల్యూషన్. ఎస్, నీకు ప్రాబ్లం లేదు అంటే అక్కడ నీ లైఫ్ లేనట్టు. ఎస్, నీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండాలి. లైఫ్ వితౌట్ ప్రాబ్లం ఈజ్ నో లైఫ్. లైఫ్ విత్ ప్రాబ్లం, జస్ట్ లివ్ లైఫ్. నీకు ప్రాబ్లం లేదు అంటే నువ్వు చచ్చిపోతావు, లేవు ఇంకా. ఎస్, నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నువ్వు బ్రతుకుతున్నావు, ఈ క్షణం కూడా బ్రతుకుతూనే ఉన్నావు. ఎస్, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక చిన్న సిటీలో ఒకే నెలలో దగ్గర యాక్సిడెంట్స్ అయ్యాయి. ట్రైన్ యాక్సిడెంట్స్ దట్టు. అంటే ఒక చిన్న సిటీలో కొన్ని ట్రైన్ యాక్సిడెంట్స్ అయ్యాయన్నమాట, ఒకే రోడ్లో, ఒకే ట్రాక్ మీద. దట్టు 1 monthలోనే ఒక 3-4 అయ్యాయి అనమాట. అది వెరీ క్రిటికల్ ఇష్యూ కదా. అది కాస్త పై ఆఫీసర్కి తెలిసింది. ఫైనల్గా ఆ డైరెక్టర్కి తెలిసిందనమాట, ఆ బోర్డు డైరెక్టర్కి అనమాట, రైల్వే డిపార్ట్మెంట్. ఆయన ఏం చెప్తాడు, ఇలా కమిషన్ వేసాము, దానికి రీజన్ ఏదో కనుక్కోమన్నాము, దాన్ని బట్టి మేము రీజన్ని సాల్వ్ చేస్తాం, సొల్యూషన్ సాల్వ్ చేస్తాం అనేసి చెప్తారు. ఆయనకి చాలా ఫైల్స్ వచ్చాయన్నమాట. అలా అంటే దానికి ఆ సొల్యూషన్కి సంబంధించి, ఆ ప్రాబ్లమ్కి సంబంధించి సొల్యూషన్, ఇలా సొల్యూషన్స్ ఉన్నాయనేసి. ఫైనల్గా ఆయన దగ్గరికి ఒక స్టేట్మెంట్లో రాసివ్వండి ఈ పేపర్స్లో ఉన్నదంతా అంటే, వాళ్ళ కింద ఉన్న ఆఫీసరు ఆ పై ఆఫీసర్కి ఒక చిన్న స్టేట్మెంట్లో రాసిస్తాడు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే ట్రైన్కి ఉన్న లాస్ట్ బోగి తీసేయడం అనేసి, రైట్? ఆయన వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇక్కడ ఏదైతే ట్రైన్స్ తిరుగుతున్నాయో వాటికి ప్రతి ఒక్క ట్రైన్కి లాస్ట్ బోగి తీసేయండి అనేసి. ఎస్, మీకు అర్థమైంది. ఎప్పుడైతే ట్రైన్కి లాస్ట్ బోగి తీసేస్తామో లాస్ట్ బట్ వన్ లాస్ట్ బోగి అవుతుంది, దానికి బట్ వన్ తీసేస్తే లాస్ట్ బోగి అవుతుంది, దానికి బట్ వన్ లాస్ట్ బోగి అవుతుంది. ఎప్పుడైతే లాస్ట్ బోగి తీసేస్తామో దానికి బట్ వన్ ఉండేది లాస్ట్ బోగి అయినా అవుతానే ఉంటుంది.
ఫైనల్గా అక్కడ ట్రైనే తీసేయండి అనేసి దాని అర్థం అనమాట. ఎస్, అందుకే చెప్పాను, నో ప్రాబ్లం నో లైఫ్. ఇఫ్ దెర్ ఈస్ అ ప్రాబ్లం, ఎస్ యు ఆర్ లివింగ్. అంటే అంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ట్రైన్ నుంచి, ఐ మీన్ ఈ ట్రైన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఈ ట్రైన్ పర్ఫెక్ట్గా ఎప్పుడు ఉంటుంది అంటే, ఇక్కడ ఈ రూట్లో యాక్సిడెంట్స్ కాకుండా ఎప్పుడు ఉంటుంది అంటే ఆ ట్రైన్ తీసేసినప్పుడు అంట. అంటే మన లైఫే లేకుండా ఉంటే అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి రావు, ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. ప్రాబ్లమ్స్ లేవు అంటే మన లైఫ్ లేదనమాట. ఎస్, రెండు ఇంటర్ రిలేటెడ్ అనమాట. డోంట్ మ్యాగ్నిఫై ద ప్రాబ్లమ్స్. మ్యాగ్నిఫికేషన్ అంటే ప్రాబ్లమ్ని ఒక భూతద్దం పెట్టి చూడడం అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళారు. ఆ పేషెంట్కి ఏదో చెయ్యి వస్తూ ఉందన్నమాట. ఆ చెయ్యి ఎక్కడ పట్టుకున్నా నొప్పి 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 అని చెప్తూనే ఉంది డాక్టర్ గారు. అంటే డాక్టర్ గారితో చెప్తుంది, ఇట్లా టచ్ అయినా ఎక్కడైనా టచ్ అయినా కూడా నొప్పి నొప్పి అని చెప్తూనే ఉంది ఆ పేషెంట్. డాక్టర్కి అర్థం కాలే, ఏమైందబ్బా అనేసి అడిగాడు. నైట్ ఎక్కడ పడుకున్నావు అనేసి. సార్ నైట్ మంచం మీద పడుకున్నా, దట్టు నేను గోడ సైడ్ ఫేస్ చేసి పడుకున్నా, కిందకి పడిపోయే ఛాన్స్ లేదు. నేను దిండు వాడతాను, నాకు చేయికి ఐ మీన్ తల కింద దిండు పెట్టుకునే అలవాటు కూడా లేదు. బట్ ఇది ఎలానో ట్విస్ట్ అయింది, అర్థం కావట్లేదు. దీనివల్ల బాడీ అంతా డ్యామేజ్, అంటే అట్లా నొప్పి అనిపిస్తుంది అనేసి. అక్కడ ఆమె గోడ సైడ్ తిరిగి పడుకో ఉంటుంది, తల కింద దిండే పెట్టుకో ఉంటుంది. రాత్రిలో ఏమో నడిచే అలవాటు ఉండదు అనమాట. ఆమెకి ఏదైతే తల కింద దిండు పెట్టుకుందో ఆ దిండి జారిపోవడం వల్ల ఆమె చెయ్యి కాస్త తల కింద పెట్టుకునింది. అప్పుడు ఆమె అలా ఇలా కదిలినప్పుడు ఆ చెయ్యి కాస్త కొద్దిగా ట్విస్ట్ అయిందనమాట. అందువల్ల ఆ నరం కాస్త బెనికింటుంది. దానివల్ల హోల్ హ్యాండ్ మొత్తం ఎక్కడ టచ్ అయినా కూడా నొప్పి అనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రాబ్లం ఉండేది జస్ట్ ఒక నరంలోనే, దానికి ఒక చిన్న బ్యాండేజ్ వేసి లాగ్ కడితే సెట్ అయిపోతుంది. బట్ వీఆర్ మ్యాగ్నిఫైయింగ్ ఇట్. అంటే మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా అంతే. దెర్ ఈస్ ఏ స్మాల్ ప్రాబ్లం బట్ వీఆర్ గోయింగ్ టు మ్యాగ్నిఫై. అక్కడ పెద్ద పెద్ద లెన్స్ పెట్టి మ్యాగ్నిఫై చేసి భూతద్దంలో చూస్తున్నాం అనమాట సైంటిస్ట్ లైఫ్. ఆల్సో డోంట్ మ్యాగ్నిఫై ద ప్రాబ్లం. ఎస్, అది చెప్పేసాను కదా. డోంట్ క్యారీ టూ మచ్, అంటే డోంట్ క్యారీ టూ లాంగ్ ద ప్రాబ్లం. ఒక ప్రాబ్లం నీకు వచ్చింది అంటే అది దూరం వరకు తీసుకెళ్ళద్దు. అక్కడే వితిన్ ఏ షార్ట్ స్పాన్లో దాన్ని కట్ చేసి పక్కన పెట్టేదానికి ట్రై చేయి. ఎస్, ఒకతను నేను ఏదైనా అన్నాడంటే ఆ విమర్శని నువ్వు ఎంతసేపు పట్టుకుంటావు, ఆ పెయిన్ని నువ్వు ఎంతసేపు పట్టుకుంటావు. జస్ట్ ట్రై ఇట్. అంటే ఒక పర్సన్ నాకు ఏదో అన్నాడు అనమాట, అతను చెప్పిన మాటలు ఏదో గలీజ్ మాటలు అనుకోండి, దాన్ని నేను పట్టుకున్నాను అనమాట. అది ఎంతసేపు పట్టుకుంటావు. ఒకతను జస్ట్ వినిపించుకొని అలానే వదిలేస్తాడు ఒక పర్సన్. ఇంకొక పర్సన్ ఒక రోజంతా పట్టుకునే ఉంటాడు. ఇలా ఒక రోజంతా పట్టుకునే ఉండడం వల్ల ఏమవుతుంది, మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పట్టుకోవడం వల్ల దీని మీద ఛాన్స్ టు పెయిన్ అవర్ హ్యాండ్. అంటే సాయంత్రం జెండు బాంబు రాసుకోవాలన్నమాట, లేదంటే ఏదైనా ఉప్పు కాంచి పెట్టుకోవాలన్నమాట. అట్లుంటుంది. ఇంకొకరు ఏం చేస్తారంటే, నన్ను అతను లాస్ట్ ఇయర్ ఈ టైంకి తిట్టాడు అనేసి డేట్, టైము, ఇయర్ అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. వాడు అప్పటి నుంచి ఆ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు ఇట్లా పట్టుకో ఉంటాడు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లెక్క. అది ఎంతవరకు కరెక్టు అని చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్. డోంట్ క్యారీ టూ మచ్ ద ప్రాబ్లం. ఎప్పుడైతే నువ్వు టూ మచ్గా క్యారీ చేస్తావు, ఎప్పుడైతే మ్యాగ్నిఫై చేసి చూస్తావు, అప్పుడు ప్రాబ్లం అనేది ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది, నీ పెయిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ సొల్యూషన్, రైట్? ఎస్. ఎస్, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఒకసారి అంట ఇద్దరు బుద్ధిస్ట్ మాంగ్స్ అలా దారిలో వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఒక నది దాటాల్సి వచ్చింది వాళ్ళు. ఆ నది దగ్గర ఒక అమ్మాయి అటువైపు దాటుకోవాలని ట్రై చేస్తూ ఉంది.
బట్ హీ వాజ్ షివరింగ్ ఆఫ్ దట్. దాని గురించి చూసి బాధపడుతుంది. ఆ అమ్మాయిని చూసి ఒక మాంక్ ఆ అమ్మాయిని భుజం మీద పెట్టుకొని ఆ నదికి ఆ పక్క దాటిస్తాడనమాట. ఆ అమ్మాయి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. అక్కడి నుంచి ఈ బుద్ధిస్ట్ మాంక్స్ ఇద్దరు పోతారు. ఆ అమ్మాయి ఏమో వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు ఇంకొక మాంక్ ఉంటాడు కదా తనతో, బుద్ధిస్ట్ మాంకు. అతను ఇతన్ని అడగాలనిపిస్తుంది, బట్ హీ వాజ్ అనేబుల్ టు ఆస్క్. తనలో తనే మదన పడుతూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటిది, మనం బుద్ధిస్ట్ మాంక్స్ ఏంటి కూడా ఒక పరస్త్రీని, ఒక అమ్మాయిని ఇలా టచ్ చేయడమే కాకుండా భుజం మీద ఎక్కించుకోవడం చాలా దురా ఆలోచన కదా, మన ఆచారాలకు భంగం కలిగించినట్లు అవుతుంది కదా అనేసి ఆయన ఆలోచిస్తూనే ఉంటాడు. అసలు ఈయన పట్టించుకోలేదు కదా, ఏదో జస్ట్ ఆ సిచ్యువేషనే రాకుండా ఉన్నట్లు జస్ట్ మంత్రాలు చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనేసి సెకండ్ మాంక్ అనుకుని ఉంటాడు. ఇంక ఫైనల్గా ఆలోచిస్తాడు. కొంతసేపు తర్వాత ఆయన ఉండబట్టలేక అడిగేస్తాడు అనమాట ఫస్ట్ మాంక్తో, మీరేంటి ఇలా చేశారు, మనం మాంక్స్ కదా, ఇలా చేయకూడదు కదా అనేసి. అప్పుడు ఆ ఫస్ట్ మాంక్ అంటాడు, నేను ఆ అమ్మాయిని 6 గంట క్రితమే నా భుజం మీద నుంచి దించేశాను, లెఫ్ట్ ఓవర్ చేసేసాను. బట్ నువ్వు గంటైనా కూడా ఆ అమ్మాయిని ఇంకా ఎందుకు మోస్తున్నావు అనేసి అడిగాడంట. ఎస్, ఇట్స్ నౌన్ యాజ్ క్యారింగ్ టూ లాంగ్. ఆలోచనని ఎక్కువ దూరం క్యారీ చేయొద్దు. ఆల్సో ద ప్రాబ్లమ్స్ ఆల్సో. వీలైనంత వరకు షార్ట్ స్పాన్లో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. అట్లీస్ట్ ట్రై. ఓకే, మనకు సక్సెస్ వస్తే హ్యాపీనెస్ ఫీల్ అయినట్ట? ఎస్, ఆబ్వియస్లీ కొందరు ఎస్ అంటారు. ఒకటి నీ దగ్గరకు వచ్చింది అంటే ఇట్ విల్ లాస్ట్. వన్స్ యూ గాట్ ఇట్, ఇట్ విల్ లాస్ట్ ఇట్. నీ దగ్గరకు వస్తే అల్టిమేట్గా ఏదో ఒక రోజు అది పోవాల్సిందే, రైట్? అంటే మనం అనుకునేట్టు సక్సెస్ వచ్చే హ్యాపీనెస్ వస్తుంది అనేసి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకతను మనలాగే సక్సెస్ వస్తే హ్యాపీనెస్ వస్తుంది అనేసి అనుకున్నాడు. తన డ్రీమ్ జాబ్ వచ్చింది, సక్సెస్ వచ్చింది అని ఫీల్ అయ్యాడు. తనకేమో ఒక టీవీ కొనుక్కోవాలని ఆశ ఉండేది అనమాట. ఫైనల్గా టీవీ అయితే కొనుక్కున్నాడు. అంటే ఇది నాట్ సెంచరీలో అది టీవీకి పెద్ద యాంటీనా ఇస్తాడనమాట. అంటే మన భారతదేశం కన్నా పెద్ద జెండా ఉంటుందన్నమాట. సారీ, పెద్ద గొడుగు ఉంటుందన్నమాట మన భారతదేశం జెండా కన్నా పెద్దది. ఆ టీవీని ఇంట్లో వేయించుకున్నాడు. ప్రశాంతంగా టీవీ చూస్తున్నాడు. ఒక 2-3 రోజులు గడిచింది. 2-3 రోజుల తర్వాత అక్కడ ఏం తెలిసింది అంటే, ఆ టీవీ చూస్తూ ఉన్న సమయంలో తను ఒక మంచి సినిమా చూస్తున్నాడు. హీరో విలన్ కొడుతుంటే అక్కడ ఎర్రటి రక్తం కాకుండా బ్లాక్ రక్తం కారుతుంది. అబ్బా అని యాక్షన్గా ఫీల్ అయిపోయాడు మనోడు. అలాగే నైట్ అయింది. నైట్ ప్రశాంతంగా మ్యాచ్ వచ్చింటే చూస్తూ ఉన్నాడు. సారీ, ఆ మ్యాచ్లో క్రికెట్ స్టేడియంలో గ్రాస్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది కదా మ్యాట్లో. ఆ గ్రీన్ కలర్ కాస్త బ్లాక్ కలర్ అయిపోయింది అనమాట. అబ్బా ఇదేందబ్బా ఇంకో ఆశ్చర్యం అనేసి ఫీల్ అయ్యాడు అనమాట. ఫైనల్గా తనకు తెలిసింది ఏంటంటే, అంటే తనకేమో తెలుసు రక్తం అంటే ఎర్రగానే ఉంటుంది, మా సైన్స్ సార్ చెప్పినాడు, హిమోగ్లోబిన్ ఉంటుంది రక్తంలో, ఖచ్చితంగా ఎర్రగానే ఉంటుంది అని సార్ చెప్పింటాడు అనమాట. ఇదేందరా అయ్యా ఇది నల్ల కలర్లో వచ్చింది అనేసి అప్పుడే ఆలోచించాడు. ఇంకా ఈ గడ్డి కూడా తెలుసు కదా గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇదేందబ్బా బ్లాక్ వచ్చింది అని ఆలోచించాడు. ఫైనల్గా రేపు వస్తుంది మన్నాడు వస్తుంది బాగా కలర్గా అనుకుంటే రాను ఆ టీవీ కాస్త పాడైపోయింది అనమాట. ఫైనల్గా అతనికి తెలిసింది ఏంటంటే, వన్స్ యూ గెట్ ఇట్ విల్ లాస్ట్ వన్ డే. ఎస్, అది ఉంటుందని గ్యారంటీ లేదు కదా. ఎస్, అల్టిమేట్గా తను ఆ విషయం తెలుసుకున్నాడు. అప్పటి నుంచి తను అన్హ్యాపీగా లేకుండా, అంటే ఆ టీవీ చూసినప్పుడు అన్హ్యాపీ లేకుండా హ్యాపీగానే ఫీల్ అయ్యాడు అనమాట. ఎప్పుడైతే హ్యాపీనెస్ అనేది నీ స్టేట్ ఆఫ్ మైండ్గా మార్చుకుంటావో, అంటే మార్చుకునేది ఏం కాదు, అది స్టేట్ ఆఫ్ మైండే. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నీలో ఉంచుకుంటావో, ఆ స్టేట్కి నువ్వు వెళ్తావో, లేదంటే ఆ స్టేట్ని నువ్వు తెప్పించుకుంటావో, అప్పుడు నువ్వు ఎప్పుడైనా హ్యాపీగానే ఉంటావు కదా. అంటే ఆ స్టేట్ని నీకు తెప్పించుకోవాలి ఎలాగా అని తెలిస్తే కదా ప్రతిసారి ఆ
హ్యాపీనెస్కి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్రతిసారి దాని గురించి ఆలోచించేస్తావు, ప్రతిసారి దాన్ని స్టేట్ని తెచ్చుకుంటావు, హ్యాపీగానే ఉంటావు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ద ప్రాబ్లమ్. ఎస్, ఇందాక ఏ రోజ్ ఈజ్ ఎ రోజ్ అన్నట్టు, రోజ్ ఈజ్ ఎ రోజ్ ఈజ్ రోజ్ అన్నట్టు, ఏ ప్రాబ్లమ్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. సమస్య సమస్య మాత్రమే. అక్కడ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అది. సమస్య సమస్య మాత్రమే, తోసిపడేవి అనేసి అదే చెప్తాను అనమాట. దేర్ ఆర్ మెయిన్లీ త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ కాదు, ప్రాబ్లమ్స్ అనమాట. ఒకటి డైరెక్ట్ ప్రాబ్లమ్స్, అంటే డైరెక్ట్లీ కంట్రోల్డ్ ప్రాబ్లమ్స్. మనమే వాటిని డైరెక్ట్గా కంట్రోల్ చేసేసి దబ్బేస్తాం అనమాట పక్కనికి. ఇట్స్ ఏ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్. ఇంకొకటి ఇండైరెక్ట్ కంట్రోల్ ప్రాబ్లమ్స్. వీటిని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్ వేలో వెళ్ళి కంట్రోల్ చేయాలన్నమాట. ఇట్స్ ఏ వన్ వే ఆఫ్ ప్రాబ్లమ్. ఇంకొక థర్డ్ వన్ ఏంటంటే నాట్ ఇన్ కంట్రోల్ ప్రాబ్లమ్స్, అంటే మన చేతుల్లో ఉండదన్నమాట. మూడింటికి మూడు ఎగ్జాంపుల్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ డైరెక్ట్ కంట్రోల్ ప్రాబ్లమ్స్. ఎస్, నీలోనే ఆ ఎబిలిటీ ఉంది, నీలోనే ఆ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ఎబిలిటీ ఉంది. ఇట్స్ నోన్ యాజ్ డైరెక్ట్ కంట్రోల్ ప్రాబ్లమ్. ఇఫ్ సపోజ్ somebody is స్మోకింగ్ సిగరెట్, ఎస్, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇలా అంటే సిగరెట్ చాలా నాళ్ళ క్రితం తాగింటాడు, కొన్నాళ్ళ క్రితమే, అంటే ముందు నుంచి తాగుతూ ఉంటాడు, కొన్నాళ్ళ క్రితం వదిలేసి ఉంటాడు అనమాట. ఈయనకి ఏదో కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్ అడుగుతాడు, మీరు ఎప్పటి నుంచి సిగరెట్ తాగుతున్నారు అనేసి. ఆయన చెప్తాడు, నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి తాగుతున్నాను, మొన్న ఎప్పుడో రీసెంట్గా 4 days బ్యాక్ వదిలేశాను అనేసి. ఓకే, మంచి పని. ఆయనకి ఫైనల్గా చెప్తాడు పేషెంట్కి, అంటే మీరు క్యాన్సర్కి చేరుకున్నారు, మీ ఆ ఆస్తి అంతా, ఆ అసెట్ అంతా, ఆ సిగరెట్ ఆస్తి అంతా మీకు క్యాన్సర్ని తెచ్చిపెట్టింది, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసి పెట్టింది మీ బాడీలో. మీరు కొన్ని చర్యలు తీసుకుంటే తప్ప మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు అనేసి డాక్టర్ చెప్తాడు. ఆ చర్యలు ఎవరు తీసుకోవాలి? అవి ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఇట్స్ నాట్ యాజ్ డైరెక్ట్ కంట్రోల్ ప్రాబ్లమ్స్. ఎస్, అంటే చేంజింగ్ అవర్ హ్యాబిట్స్ ఈజ్ ఏ డైరెక్ట్ కంట్రోల్ ప్రాబ్లమ్. అంటే సొల్యూషన్ ఫర్ ది డైరెక్ట్ కంట్రోల్ ప్రాబ్లమ్ ఈజ్ చేంజింగ్ అవర్ హ్యాబిట్స్. మన ఆలోచనలు కానీ, మన పనులు కానీ, మన యొక్క హ్యాబిట్స్ కానీ మార్చుకోవడం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఏం చెప్పాను? ఇండైరెక్ట్ కంట్రోల్ ప్రాబ్లమ్స్. ఇది ఎలాగంటే ఒక రిలేషన్షిప్ మాదిరి. ఎస్, నీకు మనకు ఒక రిలేషన్ ఉంది అనుకుందాం. ఓకే, వెయిట్. ఒక డైరెక్ట్ సొల్యూషన్ ప్రాబ్లమ్కి, డైరెక్ట్ సొల్యూషన్ ప్రాబ్లం, ఇండైరెక్ట్ సొల్యూషన్ ప్రాబ్లం, నో సొల్యూషన్ ప్రాబ్లం, 3 ఉన్నాయని చెప్పాను. డైరెక్ట్ సొల్యూషన్ ప్రాబ్లంకి ఎగ్జాంపుల్ సిగరెట్ అని చెప్పాను. ఎస్, లెట్ మీ కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ యూ బై ఏ న్యూ కార్, రైట్? దట్ టు మీకు ఒక లాటరీలో ఆ గిఫ్ట్ వచ్చింది అనుకుందాం, రైట్? ఓకే, లాటరీలో గిఫ్ట్ వచ్చింది, పెట్రోల్ పట్టించుకున్నారు, ఆరాంగా పోతా అన్నారు, గుడికి పూజ చేపిద్దామనేసి, మీకు నచ్చిన గుడికి అనుకుందాం. వెళ్తూ ఉంటే గుడికి వెళ్ళకన ముందే మధ్యలో ఫ్యూయల్ అయిపోయింది అనమాట. దట్ ఈస్ పెట్రోల్ కంప్లీటెడ్. చుట్టూ చూశారు, ఒక 5 kilometers సరౌండింగ్లో, ఆ రేడియస్లో ఒక పెట్రోల్ బంక్ కనిపించింది అనమాట. బట్ మీరున్న చోట ఆ పెట్రోల్ బంక్ లేదనమాట. ఒక చిన్న షాప్ ఉంటుంది అక్కడ. ఆ షాప్కి వెళ్ళి అడుగుతారు, ఇక్కడ ఎక్కడైనా పెట్రోల్ దొరుకుతుందా అనేసి. ఆ షాప్ అతను అంటాడు, సారీ ఇక్కడ ఏం పెట్రోల్ దొరకదు, నా దగ్గర కిరోసిన్ ఉంది, ఆ కిరోసిన్ పోసి మీరు కావాలంటే పెట్రోల్ బంక్ వరకు వెళ్ళండి అనేసి చెప్తాడు. దానికి మనం ఒప్పుకుంటామా? మర్చిపోయా, ఇది ఆల్రెడీ కాస్ట్లీ కార్ అనమాట. ఫస్ట్ పాయింట్ దానికి. ఆ కాస్ట్లీ కార్లో ఆ గిఫ్ట్ వచ్చిందే కావచ్చు, ఆ కాస్ట్లీ కార్లో మనం
కిరోసిన్ పోసి ఇంజిన్ని ఖరాబ్ చేసుకుంటామా? ఆబ్వియస్లీ నో. దానికి డైరెక్ట్ డైరెక్ట్ సొల్యూషన్ ఏంటి? డైరెక్ట్గా పెట్రోల్ పోసి ఆ కార్ని నడిపించుకుంటూ వెళ్ళడం అనమాట. ఇట్స్ ఏ డైరెక్ట్ కంట్రోల్ ప్రాబ్లం, అంటే మన చేతుల్లో ఉందన్నమాట. ఇంకా ఇండైరెక్ట్ కంట్రోల్ ప్రాబ్లంకి వస్తే ఇట్స్ అవర్ రిలేషన్స్. ఎస్, ఇండైరెక్ట్ కంట్రోల్ ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే నువ్వు ఒక రిలేషన్లో ఉన్నావో, ఎదుటి వాళ్ళు ఆ రిలేషన్ని సక్రమంగా వర్తిస్తున్నారో నిర్వర్తించలేదో పక్కన పెట్టేసి నీ రిలేషన్కి నువ్వు కమిటెడ్గా ఉండు. బీ కమిటెడ్ టు యువర్ రిలేషన్షిప్. ఒక ఎక్స్ట్రీమ్ కమిట్మెంట్ ఇవ్వు. నువ్వు ఎలాగన్నా ఉన్నాయి, నువ్వు అలా ఉండు, నువ్వు ఇలా ఉండు, బట్ నా రోల్ అయితే ఇది, నా పాత్ర అయితే ఇది, నా పాత్ర నేను కరెక్ట్గా పోషిస్తాను. ఇట్స్ మై కమిట్మెంట్. అది రిలేషన్ అంటే. రిలేషన్ అంటే ఏదో బిజినెస్ కాదండి. నువ్వు అది చూసుకో, నేను ఇది చూసుకుంటా, నువ్వు అలా ఉండు, నేను ఇలా ఉంటా. డీలింగ్ కాదు అది, బిజినెస్ అస్సలు కాదు. మరి రిలేషన్ అంటే ఏంటి? ఇట్స్ ఎ వే ఆఫ్ కమిట్మెంట్. నా కమిట్మెంట్ అంటే నా పాత్రలో నేను పోషిస్తా, నీ పాత్రలో నువ్వు పోషించు. పర్సనల్ కమిట్మెంట్. ఎస్. సారీ, అందుకే వాటర్ బాటిల్ ఉండడం చాలా సేఫ్ అన్నమాట. అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే, మరి నో కంట్రోల్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా ఉంటుంది? సరే, ఇందాక ఓకే, ఫస్ట్ నో కంట్రోల్ ప్రాబ్లం చెప్పేద్దాం అనమాట. నో కంట్రోల్ ప్రాబ్లం అంటే ఎలా ఉంటాయి? సపోజ్ ఎవడో పక్క దేశపు వాడు నీ మీద దాడి చేశాడనమాట. అంటే మన దేశం మీద దాడి చేశాడు. అది న్యూక్లియర్ గానో, డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో, బాంబు మీద అట్లా దాడి చేశాడనమాట. ఈజ్ ఇట్ ఇన్ యువర్ కంట్రోల్? మనం పక్క దేశపు రాణి దగ్గరకో, లేదంటే రాజు దగ్గరకో, లేదంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గరకో, లేదంటే ప్రెసిడెంట్ దగ్గరకో వెళ్ళి మాట్లాడగలుగుతాము? మన కంట్రోల్లో ఉంటుంది? ఆబ్వియస్లీ నో. సపోజ్ నీకు ఇష్టమైన పర్సన్, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, మీ తాత అవ్వచ్చు, మీ అవ్వ అవ్వచ్చు, ఇంకా ఎవరన్నా మీ రిలేటివ్స్ అవ్వచ్చు, మీ రిలేషన్ అవ్వచ్చు, ఎవరన్నా. అన్ఫార్చునేట్లీ దే డైడ్, వాడు చనిపోయాడు. ఆ రియాలిటీని నువ్వు డైజెస్ట్ చేసుకోవాలంతే తప్ప, ఆ రియాలిటీని నువ్వు యాక్సెప్ట్ చేయాలంతే తప్ప, అక్కడే నువ్వు కృంగిపోతూ బాధపడుతూ కూర్చోవద్దు. ఇట్స్ నౌన్ యాజ్ నాట్ కంట్రోల్ ప్రాబ్లమ్స్, నో సొల్యూషన్ ప్రాబ్లమ్స్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఈ మూడింటికి సొల్యూషన్ చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ ఏం చెప్పాను? ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ కంట్రోల్ ప్రాబ్లమ్స్. చేంజింగ్ యువర్ హ్యాబిట్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ దట్ డైరెక్ట్ కంట్రోల్ ప్రాబ్లమ్స్. డైరెక్ట్ సొల్యూషన్ నీలోనే ఉంటుందన్నమాట ఆ సొల్యూషన్. ఇంకొకటి ఇండైరెక్ట్ సొల్యూషన్ ప్రాబ్లమ్స్ చెప్పాను. చేంజింగ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ది పర్సన్. ఒక పర్సన్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ని చేంజ్ చేసుకోవడం. దట్ ఈస్ ద అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ఇండైరెక్ట్ కంట్రోల్ ప్రాబ్లమ్స్. థర్డ్ వన్ ఈస్ నో కంట్రోల్ ప్రాబ్లమ్స్. Just acceptance is the ultimate solution for this type of problems. Direct, indirect, no control. Change your habits, solution. Changing your habits. Second one is changing the expectations about a person. ఒక పర్సన్ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి తగ్గించుకోవడం. థర్డ్ వన్ ఈజ్ యాక్సెప్టెన్స్. ఈ నో కంట్రోల్, నాట్ కంట్రోలబుల్ ప్రాబ్లమ్స్ అంటే థర్డ్ వన్ చెప్పాను కదా, నో కంట్రోల్ ప్రాబ్లమ్స్ అనేసి, అంటే మనకి చేతుల్లో ఉండవు అనేసి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఇఫ్ సపోజ్ ఐ పుష్, టేక్ ఇట్ యాజ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఈ బాటిల్ని ఎత్తి ఇక్కడ పెట్టాలంటే ఇది పెడతానమాట. ఇట్స్ మై కంట్రోల్.
ఈ మౌస్ని ఇలా జరపాలంటే ఐఎమ్ ఏబుల్, నేను జరపగలను. ఈ టేబుల్ని ఇక్కడి నుంచి మార్చేయాలంటే ఎస్ ఐఎమ్ ఏబుల్, అది పాసిబుల్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా హెల్ప్ చేయాలి, నాకు హెల్ప్ చేయండి అంటే ఎవరైనా కూడా ఈ హెల్ప్ చేయడానికి వస్తారనమాట. అంతే తేడా అనేసి ఈ గోడ ఏదైతే ఉందో ఆ గోడని పుష్ చేయాలి అని ట్రై చేస్తే నేను పాసిబుల్ అవుతుందా? ఆబ్వియస్లీ నో. ఎవడైనా వస్తాడా ఈ గోడను పుష్ చేద్దాం రా అంటే? ఆబ్వియస్లీ ఎవరు రారు. ఎందుకంటే అది మన కంట్రోల్లో లేదు. ఇట్స్ అవర్ కంట్రోల్. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అల్టిమేట్ సొల్యూషన్, అల్టిమేట్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నా. ఎస్, నీ ఇంప్రెషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నీ ప్రజెన్స్ ఎంతైతే ఇంపార్టెంటో, నీ హ్యాపీనెస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎంతైతే ఇంపార్టెంటో, అలాగే నీ యొక్క ఇంప్రెషన్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రస్తుత ప్రపంచంలో. ఈ గోడ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఈ గోడకి ఒక నెయిల్ కొట్టామనుకో, ఆ నెయిల్ని మళ్ళీ రిమూవ్ చేసేస్తే అదేం చెప్తుంది అక్కడ? ఇట్ విల్ షోయింగ్ ద ఇంప్రెషన్. ఒక హోల్ చూపిస్తుంది, ఒక గుంత చూపిస్తుంది. అదేం చెప్తుందంటే నేను అక్కడ ఉండేదాన్ని, 4 days బ్యాక్ నేను అక్కడ ఉండేదాన్ని అనేసి చెప్తాను. అది ఆల్వేస్ ఇంకా ఆ హోల్ కాస్త అలానే ఉండిపోతుంది. దాని ఇంప్రెషన్ అలాగే సెట్ చేసేస్తుంది. అంటే ఆ ఇంప్రెషన్ అలాగే ఉండిపోతుంది. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మన ఇంప్రెషన్ ఎంత ఉండాలి ఈ సొసైటీ మీద, ఈ ప్రపంచం మీద? ఎస్, ఆ గోడ మీద ఆ ములికి 4 రోజులు ఉండిన దానికే దాని ఇంప్రెషన్ చూపిస్తుంది అంత గట్టిగా. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నువ్వు ఇన్ని సంవత్సరాలు బ్రతికినా నీ ఇంప్రెషన్ ఎంతవరకు ఉంది? నీ ఇంప్రెషన్ ఎలా ఉండాలి? ఎస్, పుట్టినప్పుడు నువ్వు ఏ ఇంప్రెషన్స్ ఉండవండి నీకు. జస్ట్ యు ఆర్ బార్న్. ఆ తర్వాత ఇంప్రెషన్స్ తెచ్చుకుంటూ వస్తావు. పుట్టినప్పుడు నీ కంట్రోల్ ఏమి ఉండవు. చనిపోయిన తర్వాత నీ కంట్రోల్లో ఒకటి ఉంటుంది, అదే పేరు అంటారు. ఆ పేరు నీకు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీ పక్కన ఉన్న వాళ్ళు నలుగురు ఎలా ఇస్తున్నారు, ఎలాంటి పేరు నీకు అంకితం చేస్తున్నారు? దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్. ఒక పర్సన్ అనమాట అది కూడా మనలో. ఆ పర్సన్ని ఒక మెచ్యూర్డ్గా డెవలప్ చేసుకుంటూ వద్దాం. ఎస్, ఎప్పుడైతే నీకున్న ప్రాబ్లం కాస్త హ్యాబిట్గా మారుతుందో, లెట్ మీ సే దిస్ ఎగ్జాంపుల్. బై దిస్ మనకి ఈ ఎగ్జాంపుల్తో ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఒక అతను ఒక గుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఆ గుడి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే తన పర్సనల్ వెహికల్లోకి గుడి కింద వెళ్ళే వరకు వెళ్ళి ఉంటాడు. గుడి అమ్మ పైన ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే గుర్రపు బండ్లు ఉంటాయన్నమాట. ఆ పర్సన్ తన పర్సనల్ వెహికల్ కాస్త ఇక్కడ పెట్టేస్తాడు. అక్కడి నుంచి గుర్రపు బండి ఒకటి ఎక్కుతాడు. అక్కడి నుంచి బయలుదేరుతాడు అనమాట గుడికి. వెళ్తూ ఉంటే దారిలో ఆ గుర్రం సడన్గా ఆగిపోతుంది. వెంటనే ఆ గుర్రపు నడిపే అతను దిగేసి ఒక చిన్న టేప్ రికార్డర్ వెతుకొని అది ఆన్ చేస్తాడు. దాంట్లో నుంచి ఏదో పాట వస్తుంది, కజరారే కజరారే అని పాట వస్తుంది. ఇట్స్ అవుట్ ఆఫ్ మ్యాటర్, ఏదో పాట వస్తుంది అనుకుందాం. ఆ పాట పెట్టి గుర్రం ముందర ఎగురుతాడు అనమాట. వెంటనే గుర్రం ఎక్కుతాడు. మళ్ళీ కొద్ది దూరం వెళ్తుంది. సపోజ్ టేక్ 100 feet. ఆ 100 feet వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గుర్రం ఆగిపోతుంది. మళ్ళీ ఆ ఓల్డ్ టేప్ రికార్డర్ తీస్తాడు. మళ్ళీ దాని మీద డ్యాన్స్ వేస్తాడు. మళ్ళీ వచ్చి ఎక్కుతాడు. మళ్ళీ 100 feet వెళ్తుంది. అలాగా ఫైనల్గా గుడి వరకు చేరుకుంటాడు అనమాట. ఎవరైతే ఈ పర్సన్ ఉన్నాడో, ఆ బండిలో ఎక్కాడో గుడికి పోదామనేసి, ఆ పర్సన్ ఏందయ్యా ఇది ఇలా ఉంది నీ గుర్రము, అంటే ఈ గుర్రపు బండిలో ఇలానే నడుపుతారా, ఇలానే అలవాటా వీటికి అనేసి చెప్తాడు అనమాట. అప్పుడు ఆ గుర్రపు బండి నడిపే అతను అంటాడు, సార్ దీనికి అంటే ఇక్కడ అలా ఏం నడపరు, బట్ ఇది ఏదైతే ఈ గుర్రం ఉందో అది ఏదైతే పెళ్లి కొడుకుని అంటే ఊరేగిస్తారే, పెళ్లి కొడుకుని ఊరేగించేది ఆ గుర్రము. అందువల్ల అంటే పెళ్లి కొడుకుని ఊరేగిస్తున్నారు అంటే అక్కడ కొద్ది దూరం పోతారు, డ్యాన్స్ చేస్తారు, మళ్ళీ కొద్ది దూరం కొంతసేపు రెస్ట్ ఇస్తారు, మళ్ళీ కొద్ది దూరం వెళ్తారు, అక్కడ సాంగ్ పెడతారు, డ్యాన్స్ చేస్తారు, మళ్ళీ కొద్ది దూరం వెళ్తారు. అలా ఉంది కదా. ఆ అలవాటు కాస్త దీనికి ఆ అలవాటే కంటిన్యూ అయిపోయింది అనమాట.
ఎప్పుడైతే నీ హ్యాబిట్స్ అలా మారుతాయో, నీ హ్యాబిట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ హ్యాబిట్ అనేది మన యొక్క అంటే మన యొక్క ఉన్న జీవితాన్ని మార్చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆ గుర్రపు బండ్లు అన్నీ మామూలుగానే వెళ్తున్నాయి, బట్ ఇది మాత్రమే అలా అవుతుంది. ఎందుకంటే దాని హ్యాబిట్ కాస్త మారిపోయింది అనమాట. దాని ముందు అలా తీర్చిదిద్దిన్నారు, బట్ ఈ సిచ్యువేషన్లో వచ్చేసరికి అది ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు మూవ్ కంటిన్యూస్లీ. అంటే దానికి అలవాటు అయిపోయిందనమాట. ఆ అలవాటు అది వ్యసనంగా మారుతుంది. నేను చెప్పాను సిగరెట్ స్మోకింగ్, డైరెక్ట్ కంట్రోల్ ప్రాబ్లమ్, డైరెక్ట్ సొల్యూషన్ ప్రాబ్లమ్స్ అనేసి. అది హ్యాబిట్ కాస్త హ్యాబిట్ అలా అయిపోయింది అనుకో, హ్యాబిట్స్ అలా ఉంటాయని చెప్తున్నాను. అంటే హ్యాబిట్ అలా అయిపోయింది అనుకో, జీవితకాలం ఇప్పుడు ఏదైతే గుర్రపు బండి నడుస్తూ ఉందో ఆగి ఆగి అలా కూడా మన హ్యాబిట్స్ కూడా అలా ఉంటాయి కదా. మన జీవితంలో ఏదైతే ఆ గుర్రం చేసిందో, అంటే దాని హ్యాబిట్ కాస్త మార్చుకోలేకపోయింది ఇన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నా కూడా. ఎస్, ఆ హ్యాబిట్ని వచ్చేదానికి చాలా కష్టం. అందులో నుంచి బయటికి రావాలంటే అందరికీ తెలిసే ఉంటుంది, బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ ఈజీ టు అక్వైర్ ఇట్. బ్యాడ్ హ్యాబిట్స్ని ఈజీగా తీసుకునేయచ్చు. బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ డిఫికల్ట్ టు లీవ్ ఇట్. బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలించుకోవాలి అంటే అది చాలా డిఫికల్ట్. అవి వ్యసనం, అంటే మనం దానికి బాధ్యత అయిపోయినాం అనమాట. గుడ్ హ్యాబిట్స్ ఆర్ డిఫికల్ట్ టు అక్వైర్. గుడ్ హ్యాబిట్స్ని మంచిని తీసుకోవాలంటే చాలా కష్టం అంట. వి నీడ్ సో మచ్ ఆఫ్ ప్రాక్టీస్. అదే కన్నా గుడ్ హ్యాబిట్స్ ఆర్ ఈజీ టు లివ్ ఇట్. గుడ్ హ్యాబిట్స్ని వదిలేయాలంటే చాలా సులభం అంట. బ్యాడ్ హ్యాబిట్స్ని తెప్పించుకోవడం ఎంతైతే సులభమో, గుడ్ హ్యాబిట్స్ని వదిలేయడం ఇంతకంటే చాలా సింపుల్ అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ యాజ్ ఎ యూత్ సమ్ పర్సన్స్ ఆర్ అక్వైరింగ్ ద బ్యాడ్ హ్యాబిట్స్. నిజంగానే ఆ ఏదైతే గుర్రపు బండి అలా దాని హ్యాబిట్ కాస్త వ్యసనం అయిపోయిందో, ఇంకా అలాగే జీవితకాలం అలాగే కొనసాగిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీరు అలా కావద్దండి. మీకు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉందా, ట్రై టు డైవర్ట్ యువర్ మైండ్. మీ మైండ్ని డైవర్ట్ చేసుకో. ఇఫ్ ఇన్ కేస్ మన ఫ్రెండ్స్లో ఎవరైనా అలా ఉన్నారా, వాళ్ళని పాయింట్ అవుట్ చేయకుండా వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ చుట్టూ ఉన్న ప్రపంచం చూడు, మీ తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్న ఆశల్ని చూడు, ఒక పాజిటివ్ వేలో పాజిటివ్ ఇంప్రెషన్ని తీసుకొచ్చేదానికి ట్రై చేద్దాం. మన వాళ్ళే కదా, మన ఫ్రెండ్సే కదా, మన వాళ్ళే కదా. మన అన్నది ఎక్కడ మెయింటైన్ చేయాలి? ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు అందరూ వచ్చి హత్తుకుంటారు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ వస్తారనమాట. నీకు ఆ ప్రాబ్లం ఉందని తెలిసినా కూడా నీ దగ్గరికి వచ్చి వెన్ను తట్టుతాడే నీకు, వాడు నిజమైన మన్నాడు అంటే. ఎస్, వీ హ్యావ్ టు గివ్ ఏ హెల్ప్ హ్యాండ్ టు అవర్ పర్సన్స్. మన అనుకున్న వాళ్ళకి మనం అలా ఇస్తే ఈ సొసైటీ అద్భుతంగా తీర్చిదిద్దుకుంటుంది. అది మన చేతుల్లోనే ఉంది. ఎస్, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయంటే, I wanted to get out from that habit, but again I am doing the same. I wanted to get out from it, but again I am repeating it. Simple. దాని నుంచి నేను వచ్చేలా ట్రై చేస్తున్నాను, బట్ అందులోనే ఉండిపోతున్నాను. మరి దానికి సొల్యూషన్ ఏంటి? మొత్తం నీ స్టేట్ ఆఫ్ మైండ్ అండి. నీ స్టేట్ ఆఫ్ మైండ్. ఆ వ్యసనానికి నువ్వు వెళ్తున్నావు అంటే దెర్ విల్ బి ఏ ఛాన్స్ టు ఇన్ఫ్లుయెన్స్ సమ్వన్. అంటే వాడికి అది బాగుంది కాబట్టి నీకు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. అంత మాత్రం నువ్వు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేసి దానికి వ్యసనంగా మారిపోతావా? వాడేదో బాగుందిరా తాగురా అంటే తాగేస్తున్నావు. హౌ మచ్ అంటే వాడి మీద నింద వేయడానికి ఎంత మాత్రం సమ్మతిస్తున్నారు? నీ ప్రెజెన్స్ లేకుండానే, నీ పర్మిషన్ లేకుండానే, నీ స్టేట్ ఆఫ్ మైండ్ లేకుండానే నువ్వు ఎలా వెళ్తావు అక్కడికి? ఎస్, నీలో నువ్వు క్వశ్చన్ రైజ్ చేసుకో. ఒక మంచి చేయాలన్నా, ఒక చెడు చేయాలన్నా, ఒక పని నువ్వు నేర్చుకోవాలన్నా, ఒక అలవాటు నేర్చుకోవాలన్నా, ఒక దగ్గర డ్యూటీలో జాయిన్ అవ్వాలన్నా, ఒక ఆఫీస్లో జాయిన్ అవ్వాలన్నా కూడా నువ్వు
మన అన్న వాళ్ళు కొందరు ఉంటారండి, మన ఇంట్లో వాళ్ళు, మన పేరెంట్స్ ఎస్పెషల్లీ. వాళ్ళని దృష్టి పెట్టుకొని ఫర్దర్గా మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ హ్యాబిట్ని, ఆ పనిని చేస్తున్నావు అంటే నువ్వు ఆ పని వాళ్ళకి చెప్పలేకపోతున్నావు, నువ్వు చేసిన పని నువ్వు వాళ్ళకి చెప్పలేకపోతున్నావు అంటే ఆబ్వియస్లీ యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. నువ్వేదో తప్పటడుగు వేస్తున్నావు అనమాట అక్కడ. నీకు తెలియకుండానే అలాంటి ఒక గిల్టీ ఫీలింగ్ నేను వచ్చిందంటే ఇట్స్ యువర్ మిస్టేక్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఆలోచించు, ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుంది నాకు, అది మంచి పని అయినా కూడా అలా గిల్టీ ఫీలింగ్ వస్తుంటే ఆలోచించు. దెర్ మే బీ ఎ సర్టన్ రీజన్స్. ఎస్, అంతా మన కంట్రోల్లోనే ఉందండి. నువ్వు ధైర్యంగా చెప్పుకోగలగాల మన చుట్టూ ఉన్న వాళ్ళతో, మన పేరెంట్స్తో ఎస్పెషల్లీ. నువ్వు ఆ పని గురించి చెప్పుకోలేకపోతున్నావు అంటే ఎక్కడో నువ్వు మిస్టేక్ చేస్తున్నావు, ఎక్కడో నువ్వు తప్పు చేస్తున్నావు, ఎక్కడో నువ్వు తప్పటడుగు వేస్తున్నావు. అది మైండ్లో పెట్టుకో. నువ్వు మంచి చేస్తున్నావు అంటే నో వన్ విల్ నోటీసెస్ యూ. నీకు అంటే నువ్వు మంచి చేస్తున్నావు అంటే నీకు పెద్ద సన్మానం చేయరు, నీ విగ్రహం కాస్త వీధిలో పెట్టరు అనమాట. అదే నువ్వు చెడ్డ చెయ్యి, నలుగురు లాక్కొస్తారు నిన్ను, ఎక్కడున్నా కూడా నిన్ను. నువ్వు మంచి చేస్తే రూమ్లో, ఇలా రూమ్లో కూర్చొని మంచి చేస్తుంటే ఎవరన్నా వచ్చి నిన్ను వచ్చి సన్మానం చేస్తాడా, లేదంటే సత్కరిస్తాడా, లేదంటే కంగ్రాచులేషన్ చెప్తాడు? నో వన్ విల్ డూ. బట్ అదే విషయము ఇదే రూమ్లో నువ్వు ఒక చెడ్డ పని చేయి, హోల్ ద సొసైటీ విల్ గ్రాస్ప్ ఫ్రమ్ యూ. నిన్ను పిప్పి చేసేసి పడేస్తుంది అనమాట. ఇంత సొసైటీలో బ్రతుకున్నప్పుడు, ఇలాంటి సొసైటీలో బ్రతుకున్నప్పుడు నువ్వు ఈ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఇట్ మే బీ హ్యాపీనెస్, ఇట్ మే బీ సాడ్నెస్. ఎస్, ప్రతి ఒక్క ఫీలింగ్ నీలోనే ఉంటాయండి. ఆలోచించి చేయండి. బ్యాడ్ హ్యాబిట్స్ అస్సలు వెళ్ళొద్దు, ఒక వ్యసనంగలాగా మారిపోతారు. ఒక తండ్రి ఆవేదన తెలుసుకోండి. అంతా మన మీదే ఉంటుందండి. అంటే వాడేదో అలా ఫీల్ అవుతాడు, నేను సిగరెట్ తాగకపోతే వాడు నన్ను చులకనగా చూస్తాడు అనేసి ఆ భావం పెట్టుకోద్దు ఎప్పుడు. గొప్ప గొప్ప వ్యక్తులు అయ్యారు. ఎలా అయ్యారు వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు? వాళ్ళు ఏమన్నా సిగరెట్ తాగుతున్నారా? వాళ్ళు ఏమన్నా ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం బ్లేమ్ చేస్తున్నారా ఎవరినైనా? నో. ఎంత క్రిటిసైజ్ వచ్చినా కూడా వాళ్ళు గొప్పగా నిలబడారు, ఒక గొప్ప పొజిషన్లో ఉన్నారు ఇవాళ. ఎస్, మనం ఎందుకు ఉండలేము? ఎస్, ద చేంజ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, ద చేంజ్ ఫ్రమ్ అస్. నీలో నుంచి మార్పు రావాలి. నీలో ఆ మార్పుని యాక్సెప్ట్ చేయి, ఈ సొసైటీకి పరిచయం చేయి, నిన్ను కొత్తగా ఈ సొసైటీకి పరిచయం చేసుకో. ఎవరు కాదంటారు? ఆబ్వియస్లీ అందరూ ఓకే అంటారు. ఒక్కసారి మంచిగా ఉంది చూడు. చెడ్డగా ఉన్న వాళ్ళ వాడు చెడ్డ అనేసి అలానే వదిలేసిన వాళ్ళు కూడా నేను కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారనమాట. ఎస్, వీ హ్యావ్ సచ్ అబిలిటీస్, సచ్ ఆపర్చునిటీస్, జస్ట్ యూటిలైజ్ ఇట్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్. జస్ట్ ట్రై టు రివైండ్ వన్స్. ఓకే, ఇట్స్ ఏ రివిజన్ టైం. ఎస్, టాపిక్ నేమ్ ఇస్ హౌ టు బీ హ్యాపీ. మన హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడో వెతుక్కోవద్దండి, మీలోనే ఉంటుంది. ఏదైతే మనం చేరాలి అనుకున్నామో, ఏదైతే ఒక ఉన్నత స్థాయికి చేరాలనుకుంటామో, ఇట్ విల్ గివ్ సక్సెస్. అల్టిమేట్గా అదే హ్యాపీనెస్ ఇస్తుంది. హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది? హ్యాపీనెస్ ఈజ్ ఎవ్రీవేర్, రైట్? ఈ సక్సెస్ గివ్స్ హ్యాపీనెస్. ఎస్, అల్టిమేట్గా ఒక్కొక్కసారి ఆ హ్యాపీనెస్ని మనమే పోగొట్టుకునేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆర్ యూ హ్యాపీ పర్సన్? ఎస్, అల్టిమేట్గా నువ్వు హ్యాపీగా పర్సన్ అన్నమాట. బీయింగ్ అన్హ్యాపీ విత్ వాట్ యూ డోంట్ హ్యావ్, బీయింగ్ అన్హ్యాపీ విత్ వాట్ యూ డోంట్ హ్యావ్ అనేది మూర్ఖత్వం అన్నమాట. నీతో ఉన్న దాంట్లో నీకు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండు. థింకింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్స్, జస్ట్ థింక్ అబౌట్ ద సొల్యూషన్, రైట్? ఓకే, వన్స్ యూ గెట్ ఇట్ విల్ అల్టిమేట్లీ లాస్ట్. అంటే ఒకరోజు నీకు వచ్చింది అంటే అల్టిమేట్గా అది ఎప్పుడో వదలకపోతుంది అనమాట. హ్యాపీనెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్, ఎప్పుడైనా గుర్తుపెట్టు. ఎస్, అల్టిమేట్లీ
ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఎప్పుడైనా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించు, ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నిన్ను నువ్వే ఒక ఉన్నత స్థాయిలో చూసుకుంటాను అనమాట. అండ్ దట్స్ ఫ్రమ్ మై సైడ్. ఐఎమ్ రాజ్ సాగర్. థ్యాంక్ యూ సో మచ్.